రాష్ట్రంలో 9 నియోజకవర్గాలలో తమ నూతన నవ సోషలిజం పార్టీ పోటీ చేయనున్నదని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పాకాల ఆనందం వెల్లడించారు. తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు ప్రభాకర్, హేమాద్రి, హరిబాబు తదితరులతో కలిసి ఆనందం మాట్లాడుతూ ఎన్నికల సంఘం శాసనసభకు బ్యాటు, లోక్సభకు డైమండ్ గుర్తులను కేటాయించారని అన్నారు. తమ పవిత్రమైన ఓట్లను తమ గుర్తులపై ఓట్లు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ప్రజలను ఈ సందర్భంగా కోరారు. గెలిచిన నియోజకవర్గాలలో మౌలిక సదుపాయాలు, నిరంతరం తాగు, సాగునీరు, పేద ప్రజలకు ఇల్లు కట్టించుట, పెన్షన్ ఇప్పించుట ఇలాంటి ఎన్నో వాటిపై మా గళాన్ని చట్టసభలలో వినిపించి తగు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. శాసనసభకు బ్యాట్ గుర్తును, లోక్సభకు డైమండ్ గుర్తును కేటాయించడం జరిగినది. మా పార్టీ కొత్తగా ప్రారంభించబడింది కాబట్టి కొన్ని నియమిత చోట్ల మాత్రమే మేము ఎమ్మెల్యే, ఎంపీలుగా మా అభ్యర్థులను నిలబెడుతున్నాం. మా పార్టీ అభ్యర్థులను గెలిపించవలసినదిగా ఈ పత్రికాముఖంగా రాష్ట్ర ప్రజలను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. మా పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే గెలవగలుగుతారో, గెలిస్తే అక్కడ ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధికి, ఆ నియోజకవర్గంలో ఉన్న ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు మేము చట్టసభలలో గలం ఇప్పి వాళ్ళకు తగు న్యాయం చేస్తామని